ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఆర్ఎల్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నానండి ఈ వీడియో చాలా లేట్ అయిపోయిందండి ఏమీ అనుకోకుండా చూడండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి చూస్తున్నారు లైక్ చేయొచ్చు కదా లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియో ఏంటి అంటే పౌర్ణమి రోజు వీడియో అండి మేము కార్తీక మాసంలో పౌర్ణమి ఎలా చేస్తామో అని మీకు ఒక చిన్న వీడియో అయితే చేసి చూపించాలి అనుకున్నాను అందుకోసమే చేస్తున్నాను పొద్దున్నే లెగిసి తొందరగా దారిమందాలకు ముగ్గులు పసుపు రాసి ముగ్గులు పెట్టుకున్నాను చక్కగా వాకిట్లో కూడా ముగ్గులు పెట్టుకున్నానండి తొందరగా గబగబా చేసుకున్నాను కాలకృత్యాలన్నీ తీసేసుకుని తర్వాత మేమైతే చెరువు లేదు కదా ఇక్కడ మేము చెరువు కోసం ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే ఒక చిన్న ప్లేట్లో వాటర్ పోసుకొని తెప్ప అయితే అంటే అరటి దవ పైన దీపం అయితే వదిలేసామండి దీపం వదిలేసి దీపారాధన చేసేసాక ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము సాయంత్రం టైంలో ఇంట్లో కూడా సాయంత్రం టైంలో మళ్ళీ దీపారాధన చేసుకొని తెప్ప అయితే మళ్ళీ వదిలేసామండి నీటిలో అయితే వదిలేసిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ అలా చేస్తారు సెకండ్ టైం మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ తెప్ప వదులుతారండి ఇలా చేసిన తర్వాత మనం పూర్ణాలు చేసాం కదండి ఈ పూర్ణాలన్నీ పట్టుకొని మనమైతే మాకు ఆచారం లేదండి ఇంట్లో చేసుకోవడం అర్ధనాథేశ్వర స్వామి కథకి వినడం అయితే మాకు ఆచారం లేదు మా ఇంట్లో చేసుకోము కానీ పక్కింట్లోకి ఎవరైనా చేస్తే అక్కడికి వెళ్ళి చేయాలండి కన్ఫామ్గా ఈ నోము అయితే మేము పాటించాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ నోముకి ఇలాగ చేయాల్సిన తప్పనిసరిగా ఉంటుందండి మాకైతే పూర్ణాలు అయితే పెట్టుకోవాలండి శివునికి ప్రసాదం పూర్ణాలండి పెసరపప్పు పూర్ణాలు వీడియో అయితే చేశానండి క్లారిటీ లేదు నేను చూశాను మళ్ళీ ఒకసారి చేస్తాను ప్లీజ్ ఏమీ అనుకోకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి వీళ్ళందరూ మా రిలేటివ్స్ అండి మా బంధువులు ప్రతి ఒక్కరూ కూడా పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య అత్తయ్య అందరం కూడా బాబాయ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇలాగా అర్ధనాథేశ్వర స్వామికి మేము మా సన్ని పెట్టి అర్ధనాథేశ్వర స్వామి ఫోటో పెట్టారండి గౌరీదేవి అంటే వ్యవసాయం చేస్తారు కదా వడ్లు బియ్య ధాన్యం ఉంటాయి కదా ధాన్యం పండించి ఆ వరిని తీసుకొచ్చి ఆ వరి దిబ్బు అక్కడ పెట్టాలండి పెట్టి పసుపు కుంకుమ పెట్టాలి వాళ్ళే ఫస్ట్ పెట్టాలి ఆ తర్వాత మనం పెట్టాలండి ఎవరింట్లో ఆచారం ఉంటే వాళ్ళు పెట్టాలండి ఫస్ట్ అలాగే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పెట్టేశాక మామిడాకులు అలాగే రాగాకులు రెండు కూడా అక్కడ పెట్టుకోవాలండి గరిగిపూస కూడా ఎడం భాగాన శివునికి ఎడం భాగంలో అయితే ఫోటోకి మనం ఎడం భాగాల శివునికి పెట్టుకోవాలండి వినాయకుడిని అయితే అలాగే సన్నికి కూడా మనం చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి తర్వాత సన్ని మీద అయితే గౌరీ దుబ్బును అయితే పెడతారు అటువైపు ఇటువైపు దీపారాధన చేస్తారు ఇక్కడే కూడా 365 ఒత్తులు మనం పెట్టుకోవచ్చండి మేమైతే 365 ఒత్తులు పెట్టామండి పెట్టి వెలిగించుకున్నాము అలాగే కొబ్బరికాయ కొట్టాలండి ఇక్కడ ఆచారం ఏంటంటే నూలు దారాలు ఉంటాయండి బొందులు అంటారు అవి తీసుకొచ్చి ఆ గౌరమ్మకి చుట్టూరు కట్టాలండి గౌరమ్మ ఈ సంవత్సరం అయితే చిన్నదిగా మాకు దొరకలేదండి ఇక్కడెక్కడ నా వ్యవసాయం చేసేది ఏమీ దొరకలేదు మేము ఊరు నుండే తెచ్చారు అందుకోసమే ఇక్కడెక్కడ దొరకపోవడం చిన్నగా అయిపోవడం మేము గోల్డ్ దిబ్బుకి అయితే మేము కట్టలేకపోయాము అక్కడే గౌరమ్మ దగ్గర పెట్టేసుకున్నామండి నూలు దారాలు అలాగే తులసి ఆకులు కూడా పెట్టుకోవాలండి ఇవన్నీ ప్లేట్లు మా రిలేటివ్స్ ఒక్కొక్కటి అండి పూర్ణాలు అయితే ఈ పూర్ణాలు చేసేటప్పుడు ఒక ఆచారం ఏంటంటే పూర్ణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇదవుతారండి మేమైతే 1 2 మాకు వాళ్ళకి అంటే భార్యాభర్తలకి ఇద్దరికి 20 పూర్ణాలండి 20 పూర్ణాలు ఉండాలి అలాగైతే మావి 40 పూర్ణాలండి కొందరికి ఏంటంటే పిడికిలతో పట్టుడు ఇప్పుడు మనం ఒక బియ్యం తీసుకున్నామనుకో చేతితో పట్టుడుగా తీస్తాం కదా అలాగే గట్టిగా పట్టి తీయాలండి అలాగే కొందరికి ఆచారం ఉందండి మేమైతే ఇలా తీస్తామండి మాకు పట్టుడు ఆచారం అయితే లేదండి ఇలాగే తీసేటప్పుడు దీపారాధన అయితే చక్కగా నీట్గా చేసుకోవాలండి ప్రతి ఒక్కరు అక్షంతల కథ వినాలండి ఆ కథ చెప్పే వాళ్ళు ఒకరు ఉంటారండి పక్కన ఆ కథను అయితే పూర్తిగా చక్కగా వినాలండి ఎటువంటి నవ్వులు అలాగే మాటలు ఏమీ ఆడకూడదండి అటువంటివి అలా ఉండాలండి నవ్వులు ఏమి ఉండకూడదు సైలెంట్గా మనం వాళ్ళు చెప్పిన కథకి కొడుతూ ఉండాలండి అలాగ వినాలి
అలాగే మేమైతే చక్కగా నీట్గా చక్కగా చేసేసుకున్నాము. దీపారాధనలు పెట్టేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని అన్ని చక్కగా చేసేసుకున్నాము. మేమైతే ఏం చేస్తామంటే డాబా పైకి వెళ్ళి అంటే డాబా పైకి వాకిట్లోకి వచ్చాక మనం పేటకి పసుపు కుంకుమ రాసి అక్కడ కూడా మనం చక్కగా దీపారాధన పెట్టి తులసమ్మ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకొని మేమైతే కొబ్బరికాయలు విసురుతామండి. ఆ వీడియో స్కిప్ అంటే లేనట్టుంది. కొబ్బరికాయలు అయితే విసురుతాం. షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తానండి. చీకటిగా అయిపోయింది, అందువల్ల మేము పెట్టుకోలేకపోయామండి. కొబ్బరికాయలు అయితే విసురుతాం. ఎవరైతే క్యాచ్ కాస్తారో వాళ్ళే కొబ్బరికాయ అని చెప్పి అంటాము. ఇది మా సైడ్ అయితే ఇక్కడ నుంచి చెన్నైలో కాబట్టి కొంచెం తెలియని వాళ్ళు ఉంటే ఏంటా అంటారు. మా సైడ్ అయితే చాలా సూపర్గా చేస్తారండి. కొబ్బరికాయలు అరటిపళ్ళు క్యాచ్ పట్టడానికి మినిమం ఒక 10 మెంబర్స్ అయినా ఉంటారండి. అంత బాగా చేస్తారు అయితే ఈ పూజకి. ఈ పూజ అలాగే కార్తీక పౌర్ణమి పూజ కూడా అంతే అండి. సేమ్ ఒకటే అండి. కాకపోతే ఇదిగోండి ఇక్కడే మేము చీకట్లోనైతే మేము చేస్తున్నాము. తులసమ్మ దగ్గర దీపారాధన వరి పిండితో దీపాలు వెలిగించి వరిపిండితో ఒత్తులు చేసి ఇలాగా పౌర్ణమికి చంద్రునికి అయితే మేమైతే కొబ్బరికాయని విసిరాలండి. మా ఆచారం ప్రకారంగా కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆకు చెక్క అరటిపళ్ళు చేతిలో పట్టుకోవాలండి. అలాగే హారతి బిళ్ళ మన కొబ్బరి పైన వెలిగించి హారతి కొండెక్కిందాక మనం దేవుడికి దండం పెడుతూ చంద్రుడిని చూస్తూ ఉండాలండి. అప్పుడు కొండెక్కిపోయిన తర్వాత మనకు అందరూ పెద్దలందరూ ఆశీర్వదిస్తారండి. ఆశీర్వదించి మనకైతే అక్షింతలు వేస్తారండి. అక్షింతలు వేసి విసిరేసిన తర్వాత మనకి ఎవరికి దొరికితే వాళ్ళకి వెళ్ళిపోయిద్దండి. వాటర్ కూడా పోస్తారు. చాలా చక్కగా నీట్గా జరిగిద్ది. ఇది ఏంటంటే నక్షత్రాల దీపాలండి. నక్షత్రాల దీపాలు ఏంటి అని అంటారా? 27 నక్షత్రాలండి. 27 నక్షత్రాలకి బియ్య పిండితో నక్షత్రాలు నెయ్యి దీపాలు అయితే ఇలాగ పెట్టించుకోవాలండి. నేనైతే నక్షత్రాల దీపాలు కూడా పౌర్ణమి రోజు కానీ సోమవారాల టైంలో కానీ పాడ్యమ టైంలో కానీ ఇలాగా చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే సోమవారం టైంలో నిన్నైతే చేసుకున్నాము. 3వ సోమవారం ఆ రోజు అయితే ఇలా చేసామండి. ఉసిరికాయ దీపం కూడా చాలా మంచిదండి, పెట్టుకోవాలి. ఉసిరికాయ దీపం కూడా పెట్టచ్చు, చాలా మంచిది. నేనైతే 27 నక్షత్రాలు వెలిగించేసాక ఉసిరికాయ దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇలాగా ఆకు చెక్క అరటిపళ్ళు పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఆ దీపాలు ఏంటంటే ఒక్కొక్క దీపం ఒక్కొక్క దేవుడి దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఇలాగైతే శివుడి టెంపుల్లో కూడా నేను చక్కగా చేసేసుకున్నానండి. కార్తీక పౌర్ణమి రోజు వీడియో అలాగే 3వ సోమవారం వీడియో 2 కూడా జాయిన్ చేశానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఇలాగా నాకు ఈ సంవత్సరం కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అర్ధనాదేశ్వర కథ వినాలి, మంచిది.